విజయ్ సీఎంగా ఎన్ని మంచి పనులు చేస్తుండు, పాలనని ఎట్లా పరుగులు పెట్టిస్తుండు, పథకాలతోని పబ్లిక్ తిప్పలు ఎట్లా తీరుస్తుండు అనుకుంటే ఓ దిక్కు రాజకీయం వార్తలు వస్తుంటే, అదే రేంజ్ లో విజయ్ త్రిష సోపతి మీద కూడా తీరొక్క వార్తలు తిరుగుతూనే ఉన్నాయి సోషల్ మీడియాలో. అయితే నిన్నయాలు వస్తున్న ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే, విజయ్ త్రిష నడుమున్న ఫ్రెండ్షిప్ కు ఫుల్ స్టాప్ పడ్డదట. ఇగో ప్రూఫ్లు అనుకుంటే ఇరుగా మరి ఈయన వస్తున్న వార్తలు ఏంటి అంటే, ఇంకా పారు ఇక చూడురని తమిళ చెప్తున్నా. సీఎంగా విజయ్ పనితీరే కాకుండా ఇంటామతో నిడుపు కాయిదాల కేసు, త్రిషతోని సోపతి వార్తలు ఈ రెండింటికి లింకు పెట్టి రాసుకొస్తున్న ముచ్చట్లతోని తమిళనాడే కాదు సౌత్ అంతా కూడా ఇంతింత కళ్ళేసుకొని అసలు ఏమైతున్నది ఏం కాబోతున్నది అనుకుంటే ఎదురు చూస్తున్నారు. ఇటువంటి టైంలో విజయ్ త్రిష ఫ్రెండ్షిప్ కు ఎండు కార్డు పడ్డదని రౌండ్ టేబుల్ మీటింగ్లు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. అవి అట్లెందుకు వస్తున్నాయి ఇంతకు అని అంటే, నిన్న విజయ్ బర్త్డే పేరు మీద దేశంలో ఉన్న లీడర్లు, ప్రతిపక్షం పార్టీలు, సినిమా సెలబ్రిటీలు అందరూ హ్యాపీ బర్త్డే సీఎం సాబ్ అని అనుకుంటా విషయం చెప్తే త్రిష మాత్రం సడి సప్పుడు లేదు. ప్రతి ఏడాదికి పక్కా పోస్ట్ పెట్టే త్రిష మరి ఈసారి దగ్గర దోస్తు దళపతి సీదా సీఎం అయ్యే వరకలా ఇంకేం ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెడుతుందో దానికి మాల్ మసాలా కలిపి మంచిగా అరుచుకుందామని సోషల్ మీడియాలో చాలా మంది ఎదురు చూసిరు. కానీ ఏం పోస్ట్ పెట్టలే త్రిష. ఇదే కాకుండా విజయ్ని ఇన్స్టాల్ అన్ఫాలో చేసిందట త్రిష. మీదికెళ్ళి విజయ్ బర్త్డేకి విషెస్ కూడా చెప్పకపోవుడు, అదిగాక ఈ నడమ విజయ్ ఇంటి ఆమె సంగీత విడాకులు తీసుకోకుండా కలిసిపోతట్టురు అని వార్తలు నొచ్చుడు అన్ని కలిపి చూస్తే ఆయనతో త్రిష విజయ్ ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందా అనుకుంటా సోషల్ మీడియాలో మస్తు వార్తలు తిరుగుతున్నాయి. ఏదో మామూలు ఫ్రెండ్షిప్ అంటే ఇన్ని వార్తలు వైరల్ కాకపోతుండే గానీ ఓ హీరోయిన్తో క్లోజ్గా ఉంటున్నాడు మమ్మల్ని పట్టించుకుంటలేడు అనుకుంటా ఎలక్షన్ల టైంలో ఇంటామె సంగీత విజయ్ మీద విడాకుల కేసు వేసుడు, తర్వాత విజయ్ త్రిష ఒకటే తీరు బట్టలు వేసుకుని ఓ పెళ్లికి కూడా పోయి సందడి చేసుడు, త్రిష బర్త్డే నాడే తమిళనాడు ఓట్ల రిజల్ట్ వచ్చి విజయ్ సీఎం కాబోతున్నాడని క్లారిటీ వచ్చుడు, ఆయన పొద్దుగానే త్రిష తిరుపతి పోయి మొక్కులు పెట్టుడు, మధ్యాహ్నం వర్గాల ఫలితాలు సగం రాగానే ఎంబటే కారేసుకొని చక్కగా విజయ్ ఇంటికి వచ్చి కలిసి కంగ్రాట్స్ చెప్పి గంటన్నర దాకా గట్టిగానే ముచ్చట పెట్టుడు. ప్రమాణ స్వీకారానికి పెద్దగా సినిమా సెలబ్రిటీలు, ఇండస్ట్రీ స్టార్లు ఎవ్వరు రాకపోయినా కానీ త్రిష మాత్రం మంచిగా తయారై వచ్చి విజయ్ ఇంటోలో నలుముకొని ఆనందపడడు. ఇగో ఇవన్నీ చూసి ఇద్దరు సోపతి మీద వార్తలు వెళ్ళలేనాయి. మరి ఇంత దోస్తానుడు హ్యాపీ బర్త్డే చెప్పదా అని అనుకుంటే అనుమానాలు బయటేస్తారు బాగా చెప్తా. కానీ చూడురి, ఏం పోస్ట్ చేయకుండానేమో చేయలేదని తీరొక్క పోస్టులు ఇస్తారు, ఏం చెప్పకుంటేనేమో ఏదో అయింది ఇద్దరు నడుమ దోస్తాను ఇచ్చకపోయింది అనుకుంటూ రాస్తారు. ఏం చేసినా కష్టమే ఉంది పోరి.